హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను ఉల్లికూర కుడుములు చేస్తున్నా. ఉల్లికూర కుడుములు అంటే మీకు మా తెలంగాణ సైడ్ అయితే బాగా ఫేమస్. ఫస్ట్ దీనికోసం కొంచెం పెద్దగా వెడల్పున్న గిన్నె తీసుకొని ఉల్లికూర వేసుకోండి. ఈ ఉల్లికూర ఒక 2 కట్టలు ఉంది. వెయిట్ వైజ్గా చూసుకుంటే 250 గ్రామ్స్ ఉంది. దాంట్లో కొంచెం తీసేసి క్లీన్ చేసేసరికి కొన్ని పాడైపోతాయి కదా, అవన్నీ తీసేసరికి 200 గ్రామ్స్ ఉంది అనుకోండి వెయిట్ వైజ్గా. నార్మల్గా అయితే మీకు చూపిస్తా, ఇంత ఉంది చూడండి. తర్వాత దీంట్లో ఓమా, ఇది ఒక చిన్న టీ స్పూన్ అంత ఓమా. కొందరికి ఓమా ఫ్లేవర్ నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా, అందుకని నాకైతే అంత సరిపోతుంది. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నువ్వులేమో ఇన్ని, ఒక చిన్న హాఫ్ బౌల్. వెయిట్ వైజ్గా చూసుకుంటే 25 గ్రామ్స్ 30 గ్రామ్స్ అట్లా ఉంటాయి కావచ్చు, నేను చూడలేను. తర్వాత శనగపప్పు, ఇంకొంచెం నువ్వుల కంటే కొంచెం ఎక్కువ శనగపప్పు. ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు, అట్లనే వేసేసిన. తర్వాత పసుపు ఒక టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత జీలకర్ర ఇంత, ఇది కూడా ఒక టీ స్పూన్. నా స్పూన్ ఉంటుంది మీకు తెలుసు కదా, చిన్నగా ఉంటుంది, ఇంతే స్పూను. దీంతో ఒక స్పూన్ జీలకర్ర. తర్వాత బియ్యం పిండి. ఇప్పుడు నేను తీసుకున్న ఉల్లికూరకి 1 గ్లాస్ బియ్యం పిండి సరిపోతుంది. ఉల్లికూర కొంచెం ఎక్కువ ఉండాలి, అట్లానే నేను బియ్యం పిండి తక్కువ పోసిన. మన దగ్గర ఉల్లికూర ఎక్కువ ఉంటే కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు కొంచెం ఉల్లికూర ఉన్నా కూడా ఎక్కువ బియ్యం పిండి వేసేసినాం అనుకోండి, దాంట్లో ఇక అసలు ఉల్లికూర మన కళ్ళకు కూడా కనబడదు, అట్లా టేస్ట్ బాగుండదు. అందుకని ఇప్పుడు నేనైతే ఈ 1 గ్లాస్ అంత వేసి ఒక్కసారి ఇది మంచిగా కలపండి. ఇప్పుడు ఉప్పు మళ్ళీ వేయను, ఇంకా ఇప్పుడే మొత్తం సరిపోయేంత వేసేస్తున్నా. చూసుకొని వేసుకోండి, నాకైతే ఇంత సరిపోతుంది. మళ్ళీ ఒకవేళ మనం పిండి కలిపిన తర్వాత కూడా పడితే వేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కారం కొంచెం మంచిగానే పడుతుంది. మేము కారంగా తింటామండి, ప్రతి వీడియోలో మీకు చెప్తా. నాకు ఎందుకో సప్పసప్పగా ఉంటుంది, అస్సలు తినబుద్ధి కాదు. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు అన్నీ వేసినాం కదా, ఒకసారి వీటిని మంచిగా కలపాలా. ఫస్టే వాటర్ పోసినాం అనుకోండి, కారం ఉప్పు ఎక్కడిదక్కడ ముద్దలుగా ఉండిపోతుంది, అన్నిటికీ సమానంగా పట్టుకోదు. కాబట్టి ఫస్ట్ ఒక్కసారి మంచిగా కలిపేస్తే మళ్ళీ ఉల్లికూరలో వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఏమన్నా బయటకు వస్తే వచ్చేస్తాయి. లేకపోతే మళ్ళీ మనం వాటర్ పోసినాక ఇంకా పిండి పలసగా అయిపోతుంది. కాబట్టి ఒకసారి మంచిగా కలిపిన. నేను వేసింది బియ్యం పిండి, మీకు చెప్పినో లేదో మర్చిపోయినా. తర్వాత వాటర్ చూసిపోయండి, ఒక్కసారి సడన్గా పోసేయద్దు. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అంతకంటే ఇంకొంచెం సాఫ్ట్గా సరిపోతుంది. చపాతీ పిండి అంత గట్టిగా అవసరం లేదు, ఇంకొంచెం మెత్తగా ఉండాలి. చూడండి, నేను మీకు చూపిస్తాను మొత్తం కలిపిన తర్వాత. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం చూసుకోవచ్చు, లేకపోతే ఇంకా కొంచెం తర్వాత మళ్ళీ మనం వాటర్లో మసల పెడతాం, అప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ మొత్తం నీట్గా కలిపేస్తున్నాం. ఇదిగోండి, ఇట్లా కలిపేసిన. ఇట్లా ముద్దలాగా రావాలి అట్లా ఏం అవసరం లేదు, ఇంత సరిపోతుంది. ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా కొంచెం చూడొచ్చు సాల్ట్, నేను ఇప్పుడు చూస్తున్నా. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు నిండుగా అనిపిస్తుంది. మనం మళ్ళీ వాటర్లో మరగబెట్టినప్పుడు ఆ ఉప్పు సరిపోతుంది. ఇప్పుడే తక్కువ ఉందనుకోండి, తర్వాత సప్పగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకోండి అంతే. ఇప్పుడు వీటిని కొంచెం ఇంత సైజులో ఇట్లా ముద్దల్లాగా చేసుకోవాలి, పిడికిళ్ళలాగా. ఇట్లా సరిపోతుంది, ఇట్లా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇట్లా అన్నీ ఇట్లా ముద్దలు చేసుకోండి. ఈ పిండి మొత్తం ఎక్కువ చేసుకోవచ్చు ఇది, ఎందుకంటే ఇప్పుడు కంటే ఇంకా తెల్లవారి కూడా తినవచ్చు. మనం రాత్రి చేసుకుంటే పొద్దున్న తినచ్చు, పొద్దున్న చేసుకుంటే రాత్రి తినచ్చు, తెల్లారి కూడా తినచ్చు. సేమ్ సర్వపిండిలాగా చేసినప్పుడు బాగుంటుంది, తర్వాత కూడా టేస్టీగా ఉంటుంది, ఏం పాడవదు. ఈ సీజన్లో, ఈ చలికాలంలో. ఎండాకాలంలో అయితే మాత్రం పొద్దున్న చేసుకుంటే రాత్రి వరకు మాత్రమే ఉంటుంది, తెల్లవారి ఉండదు. ఎందుకంటే ఉల్లిగడ్డ ఉల్లికూర అన్నీ ఒకటే జాతి కదా, అవి స్టోరేజ్ ఉండవు. ఈ కాలంలో అయితే ఏం కాదు, పర్లేదు. ఇట్లా అన్నీ చేసుకోవాలా. ఇదిగోండి, మొత్తం చేసుకున్న ముద్దల్లాగా, పిడికిళ్ళలాగా, లేకపోతే ఇక మన ఇష్టం వచ్చిన షేప్. నేనైతే ఇట్లా చేసేసిన. 1 గ్లాస్ పిండికి నాకు ఇన్ని కుడుములైనాయి.
ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నా, కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకోవాలా. ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే నా స్పూన్ మీకు తెలుసు కదా, దాంతో ఒక మినిమం 4 స్పూన్స్ ఉంటుంది ఈ ఆయిల్. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇగో ఇంత ఆయిల్ వేసిన. ఎందుకంటే మనం పిండి పచ్చిది కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది. నేను మీకు ప్రతిసారి చెప్తా, కొన్నిట్లో ఆయిల్ కంపల్సరీ తప్పదు వేసుకోవాలి అని. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, దీంట్లో ఆవాలు వేస్తున్నా. నా డబ్బా చూపిస్తా, చాలా రోజులు మీకు చూపెట్టక. దీంట్లో ఆవాలు కొన్ని ఎక్కువ వేయాలా, ఎందుకంటే ఈ తాలింపు దాంట్లో మనం తినేటప్పుడు నోటికి టేస్ట్ వస్తుంది అండ్ అందంగా కూడా కనిపిస్తుంది. జీలకర్ర కొంచెం సరిపోతుంది. పసుపు అయితే ఆల్రెడీ నేను దాంట్లో వేసేసిన కాబట్టి కొంచెం ఒక చిటికెడు వేస్తున్నా. ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలా. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు ఒలిచి ఒక్కొక్క ఎల్లిపాయని ఇట్లా 2 ముక్కలు కట్ చేసిన. ఇన్ని ఉన్నాయి, ఒక 20 అంటే ఒక 2 గడ్డల, ఒక గడ్డ ఎల్లిపాయ అయితే కంపల్సరీ ఒలిచి ఉంటా. ఇవి దీంట్లో వేసేస్తున్నా. దంచొద్దు, ఇట్లనే వేయాలా. ఇవి కొంచెం ఫ్రై కావాలా, అంటే కొంచెం ఇట్లా పైన స్కిన్ ముడతలాగా అయితే చూడండి, అప్పటి వరకు ఫ్రై. ఇప్పుడు ఇవి ఎల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వాటర్ పోస్తున్నా. నేను ఒకటి పిండి తీసుకున్నా నిండా, అంటే ఇప్పుడు ఈ నిండా పోసిన, నేను ఇట్లా నిండా తీసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ పోస్తా, అంటే 1:1 వాటర్ సరిపోతుంది. పిండి నిండుగా తీసుకున్నా కదా, నేను వాటర్ ఇట్లా నిండుగా తీసుకోలేను, ఇట్లా బోర్డర్ తీసుకుంటాను కాబట్టి ఇంకా కొన్ని వాటర్ పోస్తున్నా. అంటే కొలతకైతే 1:1 సరిపోతుంది. ఇవి ఇప్పుడు మంచిగా మరగాల వాటర్. చూడండి ఎల్లిపాయ ఇవి ఫ్రై అయింది చూడండి, మరీ మాడిపోని అవసరం లేదు. ఇది మా తెలంగాణ స్పెషల్ అండి. మేము సర్వపిండి ఎంత ఇష్టంగా తింటామో ఈ కుడుములు కూడా అంతే ఇష్టంగా తింటాం. అది దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసిన కదా, నేను ఆయిల్ క్వాంటిటీ తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు, కానీ నాకేమనిపిస్తుంది అంటే పిండి అవుతుంది, మళ్ళీ అతుక్కపోతాయి. అందుకని నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన. మళ్ళీ ఇంకో విషయం మర్చిపోతున్నా మీకు చెప్పుడు, నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 1000 మైల్ స్టోన్ని దాటిపోతాను చూస్తున్నా. అంటే 1000 అయిపోయాక మళ్ళీ అడగనని కాదు, మళ్ళీ ఏమంటారు 5000 కోసం అడుగుతా, 10,000 కోసం అడుగుతా, 1 lakh కోసం అడుగుతా, అట్లా అడుగుతూనే ఉంటా. కానీ ఇప్పుడైతే 1000 కోసం అడుగుతున్నా. ఇంకో 40 సబ్స్క్రైబర్స్ అయిపోతే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. సరేనా? మీరు కొంచెం మంచిగా నా వీడియోస్ చూస్తే వాచ్ అవర్స్ పెరిగితే మానిటైజేషన్ అయిపోతుంది. ఓకేనా? ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? ఇది చూడండి, ఇది ఏడాకి వచ్చింది. అదే ఏడాకి వచ్చిందంటే మరుగుతుందా అని అర్థం. ఇంకా కాలే, మంచిగా మసలాలి వాటరు. ఇంకొక 5 minutes ఈజీగా పడుతుంది. ఇప్పుడు చూడండి వాటర్ ఎంత మంచిగా మరుగుతున్నాయి, మనం చారు పెట్టుకున్నప్పుడు మరుగుతాయి కదా అట్లా. ఇప్పుడు దీంట్లో ఇవి నేను ముద్దలు కట్టిన కదా, ఈ ముద్దలు వేసేయాలా. మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేయండి. ఈ స్పూన్ ఇందులోంచి తీసేస్తున్నా, ఇరిగిపోతాయని. మళ్ళీ ఇంకో విషయం, ఇట్లాంటి దానికి ఎప్పుడు ఇట్లాంటి స్పూనే తీసుకోవాలా, షార్ప్ ఉండేది. ఇట్లా నార్మల్ రౌండ్ స్పూన్లు తీసుకోవద్దు. అట్లాంటివి తీసుకున్నామంటే అవి ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి షార్ప్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నా. ఫ్లేమ్ ఫ్లేమ్ చిన్నగా ఉంది ఫస్ట్ అయితే. ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మారుస్తా. ఇవన్నీ దీంట్లో వేసేస్తా. ఇప్పుడు అన్నీ దీంట్లో వేసేసిన. వేయంగానే అస్సలే కలపొద్దు, కలుపుతామంటే మొత్తం ఇరిగిపోతాయి. కాబట్టి ఒక్కసారి ఇట్లా అంటేనంటే అన్నీ ఒకవేళ వాటర్లో మునగని కూడా మునిగిపోతాయని ఒక్కసారి ఇట్లా అంటుందంతే. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి పెట్టి కొంచెం మూత పెట్టండి. ఇట్లా కరెక్ట్ సెట్ అయ్యే మూత, అంటే ఎయిర్ పోవద్దు. మంట మాత్రం మీడియంలో ఉండాలా. చిన్నగా ఉన్నా పర్లేదు, కానీ పెద్దగా మాత్రం పెట్టద్దు. పెడదామంటే ఈ వాటర్ మొత్తం పొంగిపోతాయి. ఇట్లా ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు ఒక 4 minutes అయింది కరెక్ట్గా. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూపిస్తా. చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు మెల్లగా కొంచెం ఇట్లా చివరి నుండి కొంచెం మెల్లగా కలపండి. ఇట్లా జస్ట్ ఇట్లా అంటున్నాయి చూడండి. ఇష్టం ఉన్నట్టు కలపొద్దు, తొందరగా అవన్నీ ఇరిగిపోతాయి. జస్ట్ ఒక్కసారి ఇట్లా వాటర్ అన్ని సైడ్లు అనేటట్టు, అంతే. వాటర్లో అన్ని మునిగినాయా లేవో చూసుకోండి, అంతే. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్ చేసేసి, ఆల్రెడీ మీడియంలోనే ఉందిలే, మీడియం చేసేసి మళ్ళీ ఒక 2-3 minutes ఆగి మళ్ళీ కలపాలా. మళ్ళీ ఒక 3 minutes అయింది. మళ్ళీ ఒకసారి చూస్తున్నా చూడండి. ఇంకా కొంచెం అంటే పైనకి కిందకి ఇట్లా కొంచెం అనండి. కొంచెం అయిన తర్వాత మొత్తం గట్టిగా కలపవచ్చు, కానీ ఇప్పుడే కలపొద్దు. మధ్యలో ఇట్లా స్టవ్ తుడవాలా. నాలాంటి ఓసిడి క్యాండిడేట్ ఇట్లా స్టవ్ తుడుస్తారు మధ్యలో. మీరు కూడా ఇట్లానే తుడుస్తారా తుడవారా నాకు కామెంట్ చేయండి. నేను ఇట్లా వంట దగ్గర ఉన్నంతసేపు తుడుస్తూనే ఉంటా.
తుడిచి 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 నా స్టవ్ సగం అరిగిపోయి ఉంటుంది. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ అయింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇప్పుడు ఇట్లుంది. ఇప్పుడు చూడండి కొంచెం నార్మల్గా గట్టిగానే కలపవచ్చు. ఇప్పుడు చూడండి ఎట్లా కలుపుతున్నా. అప్పుడేమో మెల్లగా చిన్న పాపని ముట్టుకున్నట్టు కలపాలి. ఇప్పుడేమో కొంచెం పెద్ద పిల్లల్ని ముట్టుకున్నట్టు అక్కడ తలిగియచ్చు, పర్లేదు. చూడండి కొంచెం గట్టిగానే కలుపుతున్నా. మధ్యలోకి వెళ్ళి అన్నిటినీ టచ్ చేస్తూ కలపాలా. అన్నీ వాటర్లో మునగాల. ఏవి వాటర్లో మునగకపోయినా అవి ఉడకవు. మళ్ళీ సేమ్ మూత పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ 3 మినిట్స్. ఓకేనా. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ అయింది. ఇట్లాంటి వంటలు కొంచెం టైం పడుతుంది, ఓపికగా చేయాల్సి వస్తుంది, అంతే తప్పదు. ఇప్పుడు ఇక గట్టిగా కలిపినా కూడా ఏం కావు, ఎందుకంటే అవి గట్టిగా అయిపోతాయి ఆల్రెడీ. కొంచెం మరీ గట్టిగా అంటే ఇక మనం కూరలు కలిపినట్టు కలిపొద్దు, కానీ కొంచెం పర్లేదు ఫస్ట్ కంటే. ఇప్పుడు చూడండి కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు ఒకటి కొంచెం తీసి చూస్తా ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఈ టైంలో కూడా సాల్ట్ పడితే వేసుకోవచ్చు, పర్లేదు మనం, ఎందుకంటే లిక్విడ్ లాగా ఉంది కదా. ఇప్పుడు ఒకటి చూపిస్తా, మీకోసం ఇరగొట్టి చూపిస్తున్నా. చూడండి నేను చూపిస్తే దూరంగా కనిపిస్తుందా? ఇక కొంచెం పిండిగా కనిపిస్తుంది, మీకు మంచిగా కనిపిస్తుంది. అంటే ఇంకొంచెం సేపు ఉడకాలి. ఇట్లా అన్ని ఇరగొట్టేయద్దు, కానీ మీకోసం నేను చూపిస్తున్నా. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇగోండి వాటర్ దగ్గరకు వచ్చేస్తున్నాయి మొత్తం. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా మీకు ఉడికిందా లేదా అని. ఇంకొకటి ఇరగొట్టుడు ఎందుకని, ఇరిగిన ముక్కేడుందా అని వెతుకుతున్నా. చూపిస్తున్నా చూడండి. ఇగోండి ఉడికింది, చూసిండ్రా? అంటే ఇంకా కొంచెం ఒక 10% ఉడకాలి కదా, అది ఈ వేడికి ఉడికిపోతుంది. మనం ఇంకా కొంచెం ఉంచినాం అనుకోండి, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి మాడిపోతుంది. కాబట్టి ఒక్క 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇట్లా అయింది కదా, ఇదంతా మూత తీసి పెట్టుడికి. ఇప్పుడు ఈ మూత మార్చేదాకా నాకు మనసుకే పట్టదు. అంటే మనసుకు పట్టదు అంటే మా భాషలో మనసుకు పట్టదు, ఈ భాషలో ఏమన్నా కూడా గుర్తొస్తలేదు. అంటే అందరు వాడుక భాషలో ఏమంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ అయింది. ఇదిగోండి వాటర్ ఇంకా కొంచెం దగ్గరకు వచ్చినాయి. ఇక చల్లారితే మొత్తం ఈ వాటర్ మొత్తం ఇంకిపోతాయి, అబ్జర్వ్ అయిపోతాయి దీనికి. ఓకేనా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చూడండి మీకు అనిపిస్తుంది, ఆఫ్ చేసేసిన. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఈ మూత నేను ఉంచిన వల్ల అయితే లేదు దాన్ని చూడడం. ఇంకో మూత పెడుతున్నా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని వదిలేయండి. కొంచెం ఈ ఆవిరికి మళ్ళీ అట్లనే ఉడుకుతుంది. ఇది అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తా 5 నిమిషాల తర్వాత. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయింది. ఇక చూడండి ఇంకా కొంచెం దగ్గరికి వచ్చినాయి వాటర్. ఇంకా మొత్తం చల్లగా అయిపోతే ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం తిని చూసి మీకు చెప్తా ఇట్లుందో. తిని చూస్తా. చూడండి తిని చూస్తున్నా. వేడిగుంటే కూడా బాగుంటుంది, చల్లగా అయితే కూడా బాగుంటుంది, 2 రకాలు బాగుంటుంది. చాలా బాగుంది. అంటే అన్ని వంటలు బాగుంది అంటాం కదా, నార్మల్గా అందరూ అంతే అంటారు. కానీ అంటే కొన్ని వంటలు ఉంటాయి స్పెషల్గా, సర్వపిండి, ఉప్పుడు పిండి ఇట్లాంటివి. ఇవి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా, ఇవి ఎక్కువ టేస్ట్ అనిపిస్తాయి. ఎందుకో మరి నాకు అర్థం కాదు. సాంప్రదాయమైన వంటలు మరి ఏందో మరి చిన్నప్పటి నుంచి తింటాం కదా, ఇవి చాలా ఇష్టం అనిపిస్తుంది. నాకైతే ఫుల్ ఇష్టం. 3 పూటలు ఇదే తినమన్నా తింటాను నేను. ఓకేనా. ఇవాళ మా టిఫిన్ ఇది, అన్నం కాదు, టిఫిన్ లాగా తింటాం. మళ్ళీ ఈవినింగ్ తింటాం, మళ్ళీ రేపు కూడా తింటాం. ఇది అయిపోయేదాకా తింటూనే ఉంటాం. ఓకేనా. బాయ్ అండి. ఇవాళ మా టిఫిన్ ఇది.